తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసినామని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులేమో అర్హులైన రైతులందరికీ రైతు రుణమాఫీ జరగలేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు, బీఆర్ఎస్ నేత. అన్న నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన, రైతులకు గత 10 ఏళ్లలో జరిగినటువంటి న్యాయం నిన్న జరిగిందని కూడా రేవంత్ చెప్తున్నాడు. నిజంగానే రైతు రుణమాఫీ అందరికీ జరిగిందనుకోవచ్చా? న్యాయం జరిగిందా? ఏం చెప్తారు? అంటే గత 10 ఏళ్లలో రైతులకు జరిగిన న్యాయం ఏందో ఒకసారి చెప్పాలి. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో 2 సార్లు రుణమాఫీ జరిగింది. మొదటిసారి 16,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 30 లక్షలకు పైగా రైతులకు. రెండోసారి 19,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉండగా 30 లక్షల పైగా రైతులకి సుమారుగా 12,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయడం జరిగింది. మరి గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది? 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, ఇవన్నీ ఇస్తే కోటి ఆశలతోనే ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు 100% అమలు కాదు. ఒక్క రుణమాఫీ ఎట్లయినా చేయాలి, అది కూడా ఏంది, మేము కడుపు కట్టుకొని చేస్తాం, మేము లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, ఉత్తి బిందెలు ఉన్నాయని చెప్పి తన అభిప్రాయాన్ని పదే పదే వెళ్ళబుచ్చు, తన ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళబుచ్చుతూ కూడా దీన్ని ఎట్లో అట్లా అన్ని కత్తెరలు పెట్టైనా కూడా దీన్ని అమలు చేసి నేను రుణమాఫీ అమలు చేసిన అని చెప్పి చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప నిజంగా రైతులను ఆదుకోవాలి, రైతులను అప్పుల ఊబి నుండి బయట తీసుకురావాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. రైతు రుణమాఫీ చేసామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ వీళ్ళకు మాత్రం మాఫీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సుమారుగా 68 లక్షల మందికి రైతు బంధు వస్తున్నది. రైతు బంధు వస్తున్న ప్రతి ఒక్కరి పాస్బుక్ ఉన్నట్టే కదా. మరి మీరు 10 లక్షల మందికి ఈరోజు రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసామని చేతులు దులుపుకుంటే అంటే మిగతా రైతులు ఊరుకుంటారా? ఈరోజు ఒక్కొక్క పిఎస్సిఎస్లో కనీసం 30% మంది కూడా ఈరోజు రుణమాఫీ కాలే. ఇది వాస్తవం. నిన్నటి నుండి రైతులు చాలామంది ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఏ రైతుల కోసం మేము రుణమాఫీ చేసినామని చెప్పి వీళ్ళు సంకలు ఊదుకుంటున్నారో ఆ రైతులే మీ మీద కన్నెర్ర చేస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. మీ హయాంలో కొండలకి, గుట్టలకి, ఖాళీ ప్లేస్లకి రైతు భరోసా లాంటివి కావచ్చు, రైతు బంధు లాంటిది ఇచ్చారు. మేము అట్లా కాదు, అసలైన రైతులకు మాత్రమే రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీ హయాంలో పనికిరాని వాటికి కూడా రైతు బంధు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో రాళ్ళున్నా, అది సౌడు భూమి అయినా, ఎటువంటి భూమి అయినా కూడా, బీడు భూమి అయినా కూడా దాంట్లో వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం సంక్షోభం నుండి బయటపడాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి సీజన్లో సుమారుగా 65 లక్షలు 70 లక్షల మందికి రైతు బంధు వేయడం జరిగింది. లేదు మేము ఓన్లీ కొన్ని భూములకే ఇస్తాము, సరే వెంచర్ చేసినటువంటి భూములను తొలగిస్తాం, కంప్లీట్గా బండ ఉన్నటువంటి భూములను తొలగిస్తాం అంటే తొలగించండి, మిగతా వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు జూలై వచ్చింది, జూలై వరకు కూడా మీరు రైతు బంధుకి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎంతమందికి ఇస్తారో అంతమందికే ఇవ్వండి. పోనీ అదెందుకు ఇవ్వడం లేదు? మీరు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా మీరు చక్కగా నెరవేర్చలే కదా. మీరు 7,500 రూపాయలు ఇస్తామన్నారు పర్ సీజన్ ప్రతి ఫసల్కి. మరి దాన్ని మొన్న ఎండాకాలం దానికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వర్షాకాలం సీజన్ జూన్లోనే ఇవ్వాలి కదా. ఇప్పుడు జూలై కూడా దాటిపోతున్నాయి కదా, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలే? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం సాకులు మాత్రమే, కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నాం అంటున్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటున్నారు, ఒకవైపు ఉచిత బస్సు తెచ్చిన మహిళల కోసం అంటారు. ఇవి కాదా, ఇవి నెరవేర్చింది మేము కాదా అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కండిషన్ల ప్రభుత్వం అది. ఎందుకంటే ప్రతి దానికి ఒక కండిషన్ పెడతారు, ఏదో ఒక చిక్కు పెట్టి సగం మందిని ఎగరగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రుణమాఫీ అంటే దానికి ఓన్లీ కిసాన్ సమ్మాన్ యోజన వచ్చినటువంటి వాళ్ళకే ఇస్తామంటారు, లేదా కుటుంబానికి ఒక్కరికే ఇస్తామంటారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు. ఇట్లా రకరకాల కండిషన్లు పెట్టి సగానికి పైగా వడబోసి మిగతా వాళ్ళకి మాత్రం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సిమిలర్గా మరి గ్యాస్ పథకం కానీ, కరెంటు పథకం కానీ, వాటి మీద కూడా అనేక కండిషన్లు పెట్టి మరి సగానికి పైగా ఎక్కువ మందిని వాళ్ళు ఎగరగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. నిజంగా సంక్షేమ రాజ్యం అంటే పేదలు ఎక్కడుంటే అక్కడ వెతికి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఆ సంక్షేమాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.
కానీ ఇక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరినెవరిని ఎగరగొట్టి సగం మందికి ఇచ్చి చేతులు దుప్పుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి కనబడడం లేదు. రైతు రుణమాఫీ విషయంలో అనవసరంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రాజీనామాకు సవాళ్ళు విసిరారు. ఇప్పుడు మొదట విడత అయిపోయింది, నెక్స్ట్ మిగతా లక్ష కూడా అయిపోతే పరిస్థితి అనవసరంగా ఆ సవాళ్ళు విసిరినామని ఏమైనా ఫీలింగ్ వచ్చా? ఆ రోజు ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా వారు ఏం చెప్పారు? రైతులందరూ కూడా రుణం తెచ్చుకోండి, రుణం తెచ్చుకోనటువంటి వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళండి, డిసెంబర్ 9న రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఏంటండి? రేషన్ కార్డు ఉండాలి, కుటుంబానికి ఒకరికే ఇస్తాము, పాస్బుక్లు ఉండాలి, ఐటీ ఉన్న వాళ్ళని తీసేస్తాము, ఉద్యోగస్తులను తీసేస్తాము, ఈ రకంగా రకరకాల కండిషన్లు పెట్టాడు. ఆ రోజు హరీష్ రావు గారు ఏం చెప్పారు? మీరు ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారంటీలను 13 హామీలను అదేవిధంగా రుణమాఫీని మీరు అమలు చేయండి, నేను రాజీనామా చేస్తా అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు తమ పదవులను గడ్డిపూసలతో సమానంగా విసిరేసి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసిన ఆ నేపథ్యం ఉన్నది. మాట మీద నిలబడ్డారు, వాళ్ళు ప్రజల లక్ష్యం ఏదైతుందో దాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తున్నారండి? ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద వాళ్ళు మాట్లాడడం లేదు, ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో నేను ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నాడు. చేసిండు ఆయన? నేను ఓడిపోతే రాజీనామా కాదు, నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నాడు. తప్పుకున్నాడా? కానీ ఈరోజు కూడా హరీష్ రావు గారు అదే మాట మీద నిలబడ్డారు. మీరు దమ్ముంటే 6 గ్యారంటీలను 13 హామీలను నెరవేర్చండి, మేము మాట మీద నిలబడతా అని చెప్పేసి వారు మరొకసారి కూడా మొన్న కూడా స్పష్టం చేశారు. దమ్ముంటే ఇప్పటికైనా 6 గ్యారంటీలు 13 హామీలు అదేవిధంగా రుణమాఫీ ఇవన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా సిద్ధంగా ఉండాలి. లేదు నేను అన్నీ చేసినా కానీ వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తుండ్రు అని అనుకుంటే దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల మధ్యలోకి రా, మళ్ళీ ప్రజల మధ్యలో గెలవాల్సిందిగా ఈ సందర్భంగా మేము సవాల్ విసురుతున్నాం. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వరుసగా రాత్రికి రాత్రే కండాలు కప్పించుకుంటున్నారు రేవంత్ గారు. సో మరి ఇప్పుడు మీ పార్టీ భవిష్యత్ ఏంది? పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తే ఒకవేళ ఎట్లా సర్వైవ్ అవుతారు ఈ 5 సంవత్సరాలు? ఏంది పరిస్థితి? రుణమాఫీ ఒక్కటి జిందా తిలిస్మత్ కాదండి, ఈ ఒక్కటే అన్నిటికీ మందు కాదు. ఇది రుణమాఫీతో పాటు అనేక అంశాలు వారు చెప్పడం జరిగింది, వాటన్నిటిని కూడా నెరవేర్చాలి. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి మాకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నారు. వాటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అనేక సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఒక్క అంశంతోనే మేము మొత్తం రాజకీయం తిప్పుతాం, మేము చక్రం తిప్పుతాం అంటే అది సాధ్యం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, పోవచ్చు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక పార్టీ గుర్తు మీద ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉండి పనిచేయడం అనేది ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. లేదు మేము అధికార పక్షం వైపే ఉంటాం, మేము అధికారం కోసం మేము పాకులాడతాము అని ఎవరైతే పోతారో తప్పకుండా ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యేలతో సంబంధం ఉండదండి. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూడా ప్రజలు కోరుకున్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. మొన్న ఇటీవల 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అది ప్రూవ్ అయింది. కాంగ్రెస్ పార్టీకి పట్టుమని 6 మంది ఎమ్మెల్యేలు లేరు, కానీ 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది ప్రజలు. సో ప్రజలు కోరుకున్నప్పుడు ఇదేం పెద్ద విషయం కాదు. మొత్తం ఎల్పీ మొత్తం విలీనమైన మొత్తం ఈ తెలంగాణ భవన్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకున్న ఒక్క కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉంటే చాలు, తప్పకుండా ప్రజల ఆకాంక్షలు తగ్గట్టు వారు పోరాడగలుగుతారు. వారి మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ తెలంగాణ అభివృద్ధి దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందు తీసుకెళ్తుంది. ఈ నమ్మకం ప్రజలకు కూడా ఉన్నది. ఈరోజు చర్చ జరుగుతున్నది గ్రామాలలో, మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం 100%. చాలా మంది అవగాహన లేక ఈ పార్టీ ఉండదు, ఈ పార్టీ కూలిపోతుంది, కుప్పకూలుతుంది, విలీనమవుతుంది అని అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజమండి. ఏ పార్టీ ఓడిపోలే, ఏ నాయకుడు ఓడిపోలే చెప్పండి. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది, వాజ్పేయి గారు ఓడిపోయారు. ఏ నాయకుడు ఓడిపోలేదు, ఏ పార్టీ ఓడిపోలేదు. ఓడిపోయినంత మాత్రాన శాశ్వతంగా వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉంటారు, గెలిచినటువంటి వాడు శాశ్వతంగా అధికార పక్షంలోనే ఉంటారని చెప్పేసి కొంతమంది అపోహపడుతూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది అది శాశ్వతంగా ఉంటుంది, ఎప్పుడు మార్పు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా ఈరోజు అధికారంలో ఉండి విర్రవీగుతున్నటువంటి నాయకులకు మళ్ళీ ప్రజలే రేపు బుద్ధి చెప్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోతుంది అనేది అది అసంభవం. అది ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బంధము అది పేగు బంధము. తెలంగాణకు ఆత్మ లాంటిది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి చాలా పార్టీలు ఈ దేశంలో రాష్ట్రాలను ఏలడానికి పుట్టినాయి, కానీ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది శాశ్వతంగా ఉంటుంది. దీన్ని ఎవ్వరు కూడా పెకలించలేరు. ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గుతారని చెప్పడానికి ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి చర్చనే ఒక ఉదాహరణగా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది రైతు రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం జరగట్లేదని ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చూద్దాం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం, వేచి చూడాల్సింది.